హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ రోజు మనతో పాటు డి సంజయరాణి గారు S&H డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. వారిని అడిగి ఆ హిందూ కాలేజీలో ఆ విభాగం యొక్క విధులు, అలాగే విద్యార్థులు, యాజమాన్యం యొక్క విధి విధానాల గురించి అడిగి తెలుస్తున్నాం. నమస్కారం. నమస్కారం. ముందుగా సిటీ న్యూస్ వీచేస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్, నా పేరు సంధ్యారాణి, సైన్స్ అండ్ హ్యుమానిటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాము. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 23 years. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇదే కాలేజీలో పీజీ చదువుకున్నాను. ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను ఇదే కాలేజీలో చదువుకొని ఇక్కడ వర్క్ చేయడం అనేది. నేను ఇక్కడ లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. నా డిపార్ట్మెంట్ లో మొత్తం 10 members ఉంటారు. నేను ఈ కాలేజీలో చదివి ఇక్కడ చేయటం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే మీరు ఇక్కడే పీజీ చేసి మళ్ళీ ఇక్కడే నా సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. అంటే ఇప్పుడు ఈ సిఎస్సి ట్రిపుల్ ఎన్ని ఫస్ట్ బీటెక్ సంబంధించి ఏ బ్రాంచ్ అయినా మా డిపార్ట్ కిందకి వస్తుంది సార్. మొత్తం మనకి ఇక్కడ 3 branches ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ, ఏఎన్ఎంఎల్. ఈ మొత్తం బ్రాంచెస్ ఫస్ట్ ఇయర్ వరకు S&H డిపార్ట్మెంట్ లో ఉంటాయి సార్. అంటే ఇదే కాలేజీలో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి సార్. ఏ కాలేజీలో అయినా ఫస్ట్ ఇయర్ బీటెక్ అంటే S&H లో ఆల్ బ్రాంచెస్ కామన్ గా ఉంటాయి. మీరు విద్యార్థులకి దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగిస్తారు? నేను వచ్చి నాది మ్యాథమెటిక్స్ సార్. మాకు మ్యాథ్స్ వచ్చి బీటెక్ లో 2 years వరకు ఉంటుంది. పిల్లల్లో మ్యాథ్స్ అనేది అసలు భయం ఉంటుంది. మ్యాథ్స్ అంటే చాలా మందికి ఇంటర్మీడియట్ లో గానీ 10th లో గానీ మ్యాథ్స్ అంటే అది ఒక ఫోబియా లాగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి మ్యాథ్స్ అంటే అసలు భయపడకుండా ముందు మేము జరగానే డైరెక్ట్ గా సబ్జెక్ట్ కూడా వెళ్ళాం సార్. ఓరియంటెడ్ క్లాసెస్ అని 2 weeks కండక్ట్ చేస్తాం. ఆ ఓరియంటెడ్ క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళకి సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా దానివల్ల యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఎలా జరుగుతాయి అన్న దాని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అంటే ఇంగ్లీష్ కి పరంగా ఇంగ్లీష్ లెక్చర్స్ చేస్తారు. అలానే మ్యాథ్స్ కి మేము వెళ్తాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంటుంది, మనకి ఎలా చెయ్యాలి అన్న దాని గురించి మనం చెప్తాం. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చే వాళ్ళు ఇంటర్మీడియట్ తెలుగు లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ తో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో బీటెక్ స్టూడెంట్ తెలుగు లాంగ్వేజ్ తెలుగులోనే చెప్తాం. ఆల్మోస్ట్ ఇంగ్లీషు, తెలుగు అన్ని 2 కంపేర్ గా చెప్తూ ఉంటాం సార్. వాళ్ళకి అర్థం కాలేదన్నా కూడా, ఎవరికైనా అర్థం కాకపోతే రెమెడీ క్లాసెస్ అని, అంటే ఫస్ట్ బీటెక్ వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటి, ఇంటర్మీడియట్ లో 7కి వెళ్ళి 7కి వచ్చే మెంటాలిటీకి అలవాటు పడి ఉంటారు. ఇక్కడ బీటెక్ లో అనేటప్పటికీ ఇతర కాలేజీల్లో ఏంటంటే, మనం ఎవరైనా 10 కి కొంచెం బీటెక్ లో అనేటప్పుడు 10 to 4, 9 to 4 జనరల్ గా దాన్ని వదిలేస్తారు. దానిలో వీళ్ళకి ఎక్కువ బ్యాక్లాగ్స్ అనేవి ఉండిపోతాయి. ఇప్పటిదాకా టీచర్ పట్టుకొని వాళ్ళని 7 to 7 రీడ్ చేయడం, క్లాసులు, స్టడీ అవర్స్ పెట్టడం, అలా మేము పూర్తిగా వదిలేయకుండా మనం ఉన్న టైమింగ్స్ లో 10 to 5 లో వాళ్ళకి ఎవరైతే కొంచెం బ్యాక్ గా ఉన్నారో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి 5 లోపలే మళ్ళీ వాళ్ళకి స్టడీ అవర్స్ లాగా పెట్టడం కానీ, రెమెడియల్ క్లాసులు పెట్టడం కానీ, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ మన కాలేజీలో. అంటే ఇప్పుడు ఈ కాలేజీలో ఎన్సిసి లాంటివి ఉంది సార్. కాలేజీలోనే కాదు, JNTU కూడా మనకి NCC, NSS అనే ఒక మనకి ఇది పెట్టాడు సబ్జెక్టు. దాని గురించి స్టూడెంట్ ఇప్పుడు జనరల్ గా స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక బ్యాక్లాగ్ మిగిలిపోగానే వాళ్ళ థాట్ ఎలా వెళ్ళిపోతుందంటే సూసైడ్ చేసుకుందామా, అలా ఆ ఉద్దేశం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అలాంటివి ఏమీ జరగకుండా మనకి వీళ్ళకి ఒక కోర్స్ వాళ్ళకి NSC, NCC పెట్టారు. ఇంకో కోర్స్ వాళ్ళకి యోగా అండ్ హెల్త్ వెల్నెస్ అన్ని పెట్టారు. దాని గురించి మనం ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా పిలిచి వీళ్ళకి యోగా కండక్ట్ చేయటం, మన సెమినార్ హాల్లో పిల్లలకి, అలానే NCC, NSS అంటే యాక్టివిటీస్ చేయించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ మన కాలేజీలో. పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీని కొంచెం పెంచడం కోసం వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. స్పోర్ట్స్ చేస్తాం, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాము పిల్లలకి. అలానే మేడం ఇంతకు చెప్పారు, సృజన సంధ్య కంపల్సరీగా మంత్లీ ఒకటి ఉంటుంది. అందులో కూడా బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అందరూ పాల్గొంటారు సార్. ఆ సృజన సంధ్యలో కూడా వాళ్ళకి డాన్సులు కానీ, పాటలు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ ని బయట పెట్టడానికి కూడా మేము ఫెసిలిటీ కల్పిస్తుంది. సృజన సంధ్య దాంట్లో ఏమేమి చెప్తారండి? సృజన సంధ్య అనేది స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు డాన్స్ బాగా చేస్తాడు, సో డాన్స్ పెర్ఫార్మెన్స్. పాట బాగా పాడతాడు, పాట. మోనో యాక్షన్, అలానే స్కిట్ చేస్తాడు. అలాంటి యాక్టివిటీస్ వాళ్ళు స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ ని బయట తీయడానికి ఈ సృజన సంధ్య ప్రోగ్రామ్స్. స్పోర్ట్స్ మీట్ అని మంత్లీ కంపల్సరీ ఒకటి ఉంటుంది సార్. స్పోర్ట్స్, వాలీబాల్, టెన్నిస్ ఇవన్నీ ఇక్కడ మనకు ఆడుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు 4:30 క్లాసెస్
అన్ని అయిపోతాయి సార్. 4:30 నుంచి గంట 1 అవర్ కంపల్సరీ డైలీ పిల్లలు ఆడుకొని వెళ్తారు ఇంటికి. అంటే అందరు విద్యార్థులు కంపల్సరీ కంపల్సరీ ఆడాలని లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకొని వెళ్తారు. వాళ్ళ స్ట్రెస్ అనేది ఉండదు, అలా ఉంటుంది సార్. ఒకటి మేడం, ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి కదా, తెలుగు, ఈసీ, వీళ్ళందరికీ ఎస్ఎండ్హెచ్ విభాగానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సార్. మనకి ఇప్పుడు సిఎస్సి లో కంప్యూటర్ అంటే మేము తీసుకుంటాం వాళ్ళ బ్రాంచ్ నుంచి. మామూలుగా మాకు ఎస్ఎంహెచ్ లో కామన్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇవి ఉంటాయి సార్. మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి అనుకోండి, మన ఫస్ట్ ఇయర్ లో సి లాంగ్వేజ్ ఉంది, ఆ సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి మనం పిలిపించుకొని చెప్పించుకుంటాం. అలానే ఏఎండ్ఎంఎల్ కూడా కంప్యూటర్ వాళ్ళతో ఉంటుంది. ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ ఉంటుంది. ఇలా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కన్సల్ట్ లెక్చర్ తీసుకొని వాళ్ళకి చెప్పించడం ఇలా చేస్తాం సార్. సార్ మనకి అదర్ కాలేజీలో చూసుకుంటే ఈ కాలేజీలో కంపేర్ చేసుకుంటే నేను నా 23 ఏళ్ల సర్వీస్ లో చూసింది ఏంటంటే సార్, ఎక్కడైనా సరే నేను ఒక జాబ్కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ మనం చేసేది మామూలుగా డైరెక్టర్లు అలా కూర్చుంటారు. కానీ ఈ కాలేజీలో సార్ నేను 3 ఏళ్ళు ఇక్కడ చూసింది ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్టూడెంట్స్ కి ఇస్తారు ప్రిఫరెన్స్ క్లాస్ లో ఫస్ట్. ఇక్కడ అది బాగా నాకు నచ్చింది సార్. అంటే స్టూడెంట్స్ కి డెమో ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ని తీసుకొని ఆ లెక్చర్ తీసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తారు. అలానే ప్రతిదీ మనకి ఇక్కడ మన డైరెక్టర్ సార్ గాని, ప్రెసిడెంట్ గారు గాని ప్రతిదీ స్టూడెంట్ ని పిలిచి నీ డౌట్స్ ఏంటమ్మా అని పర్సనల్ గా అడుగుతారు సార్. ఇక్కడ ఏదైనా అదర్ కాలేజీలో అయితే మనం వెయిట్ చేయాలి, ఇక్కడ అలాగా సార్. పిల్లల్ని సార్ కలుపుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇలా అడుగుతారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఎంచుకున్న కాలేజీ చాలా బెస్ట్ కాలేజీ. మీరందరూ ఎంచుకున్నందుకు గాను గర్వంగా ఫీల్ అవుతారు, అయ్యే వెళ్తారు. మంచి కాలేజీగా ఎన్నుకున్నారు కాబట్టి మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు, మా కాలేజీ యాజమాన్యానికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.